हाय हेलो दोस्तों, वेलकम बैक टू माय चैनल द नीली शो। आज हम अन्नमया मूवी के पार्ट 2 पे रिएक्शन देने वाले हैं। इस मूवी में नागार्जुना सर हैं, रम्य कृष्णा है, सुमन है, रोजा है एंड इस मूवी के डायरेक्टर हैं के राघवेंद्र राव जी। म्यूजिक दिया है एम कीरवाणी जी ने। रिएक्शन शुरू करने से पहले मैं बता देना चाहती हूँ कि यूट्यूब में बहुत सारे रेस्ट्रिक्शंस हैं। बेसिकली ये मूवी बहुत म्यूज़िक है इस मूवी में, तो आई माइट कट द म्यूजिक और सम पार्ट्स माइट बी एडिटेड, क्योंकि आई एम श्योर कि ये मूवी ब्लॉक हो जाएगी अगर मैं ऐसे ही अपलोड कर दूंगी। तो होप यू गाइज अंडरस्टैंड। अगर कहीं आपको बीच बीच में वीडियो ना दिखे तो समझिएगा कि मैंने कट किया है वो पार्ट, ताकि वीडियो कम्प्लीटली ब्लॉक ना हो जाए। तो थोड़े थोड़े पार्ट्स बीच में डालूंगी। अगर म्यूज़िक अगर कॉपीराइट आ रहा है तो म्यूज़िक भी म्यूट कर दूंगी। होप यू गाइज अंडरस्टैंड। तो चलिए बिना किसी देर के शुरू करते हैं अपना लेक्चर। లక్కమాంబ లక్కమాంబ ఆ వేద పాఠశాలలో మనవాడి ధాటి చూసి ఆ వేదాచార్యుల వారు ఏమన్నారో తెలుసా? మీ అన్నమయ్య ఏకసంతగ్రహండి. మీ అన్నమయ్య భవిష్యత్తులో గొప్ప వేద పండితుడవుతాడండి. అటువంటి కొడుకును కన్నందుకు తండ్రిగా మీ జన్మ ధన్యమైందని నన్ను ఎంతగానో పొగిడారనుకో. అదేమిటోయ్, ఆయన నన్ను పొగిడితే నీకెందుకంత ఉలుకు? మిమ్మల్ని పొగిడినందుకు నాకేమి ఇది కాదండి. కానీ అజ్ఞానంతో ఒక మాట అంటానండి. ఆ అబ్బాయిని కన్నతల్లి ఒకటి ఇంట్లో పడుందని కూడా గుర్తు చేయండి మీ ఆచార్యుల వారికి. చెల్లెమ్మ శుభవార్త, బావయ్య శుభవార్త. నేను మావిడ కలిసి కనేసాం. కవల పిల్లలు ఇద్దరు ఆడపిల్లలే. వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా చెల్లెమ్మ? సంగీత సాహిత్యాల్లో ఉన్నారు. అప్పుడే తన మరదళ్ళని పొగడ్తల ఉయ్యాల్లో ఊపేస్తున్నాడు వాళ్ళు. ओह टाइम लैप्स बड़े हो गए। ఒరే పేర్నం భట్లు, ఏరా సుబ్బం భట్లు, అన్నమయ్య ఒక్కడు అమ్మాయిలిద్దరూ తప్పు కాదా? ఒరే మూర్ఖ శిఖామణి, ఈశ్వరుడికి అందరు భార్యలు, గంగా పార్వతి ఇద్దరు, మరి విష్ణుమూర్తికి అందరు భార్యలు, భూదేవి శ్రీదేవి ఇద్దరు, మరి దశరథ మహారాజుకి అందరు భార్యలు, కౌసల్య సుమిత్ర కైకే ముగ్గురు, మరి పిల్లల గురువుకి ఎంతమంది భార్యలు, అంటే ఎవరు? నెమలి పిచ్చానికి ఎంతమంది భార్యలు? అదే ఎవరు? ఒరే నెమలి పిచ్చము పిల్లల గురువు అనగా శ్రీకృష్ణ భగవానుడు, మరి ఆయనకి ఎంతమంది భార్యలు? ఈయనమండగురు, పేర్లడకు తెలియవు. మరి ఆయనకి ఎనమండుగురు ఉండగా మన అన్నమయ్య ఇద్దరు మరదలతో తిరిగితే తప్పేమిటి? తప్పే Point లేదు. మరైతే నవరంధ్రములు మూసుకుని తిలకించము. అటులనే ఎలా ఉంది బావా మా జడల బంధం? ప్రేమామృతం కోసం నా హృదయమందర పర్వతానికి మీ జడల వాసుకిని చుట్టి అనురాగ సాగర మథనం చేస్తున్నట్టుంది. ధమాలు, ధిమేలు. ఏకో రస కరుణయేవా అన్నాడు మహాకవి భవభూతి. కానీ మీ మధుర మనోహర సుందర శృంగార విరుల జరులను చూస్తుంటే శృంగారమే కో రస అనిపిస్తుంది. అన్ని వేదాలు నేర్చుకున్న నీ గుండెలు ఈ చిన్ని మరదళ్ళకి ఇంత చోటుండడం నిజంగా మా అదృష్టమే. అదృష్టమే కాదు, పూర్వజన్మ సుకృతం. ఆహాహా అన్నమయ్య, ఓహోహోహో అన్నమయ్య, నీ తోటి వేద విద్యార్థులం, నీ ప్రాణ స్నేహితులం. సరే, ఇంతకీ ఏమిటి మీ గొడవ? చింతలమ్మ గుడి దగ్గర కత్తి యుద్ధాలు మల్ల యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ పోటీలను చూసి వద్దామా? బావా, బావా, వెళ్ళి చూసొద్దాం బావా. సరే, మీరు కో అంటే నేను ఊ అనకుండా ఉంటాను. పదండి. మీలో దమ్మున మగడెవడైనా ఉంటే లోపలికి రండి. ఎంత వీరంగం తొక్కుతున్నాడు బావా. వీరంగవా? చుంచు మొహం వాడును. ఎరగదీస్తా, రండి. వెళ్ళి తుంగల తొక్కు బావా. నేనా? నువ్వే వెళ్ళి కూడా బావా. సరే, మీరు కో అన్నాక నేను ఊ అనకుండా ఉంటాను. అన్నమయ్య, వేదాలు చదువుకునే మనకు యుద్ధాలు ఎందుకయ్యా? తప్పన్నా. తప్పేమిట్రా? పరశురాముడు వేదాలు చదువుకుని యుద్ధాలు చేయలేదా? మనది అదే బాట. ధమాలు, నారాయణ సూరి గారు అబ్బాయి వచ్చాడండి. ఆయన తెలిస్తే ఇంకేమైనా ఉందా? అదేమిటి స్వామి, తంబుర పట్టి కీర్తన రాయమని పంపిస్తే కత్తి పట్టాడేమిటి? ఆ కత్తి అంశతోనే జన్మించాడు కదా. పూర్వజన్మ వాసనలు
అంత త్వరగా పోతాయా? మనమే పోగొట్టాలి. पहला वाला गया। उनके पेरेंट्स आ रहे हैं। చూశారుగా, ఈ రుచి మరిగిన వాడికి వేద పాఠాలు రుచిస్తాయి. అన్నమయ్య, లోకజ్ఞానం లేని దాన్ని చెప్పమంటేనే చెప్తాను సుమా. చెప్పాతయ్యా, చెప్పు. అక్షరాభ్యాసం చేసిన రోజున వాడిని మీరు ఏమని దీవించారు? చతుషష్ఠి కళాప్రపూర్ణుడు కారా నాయనా అని దీవించారు. సరిగ్గా అలాగే దీవించారే. మరి सब लोग ఆ 64 support कर रहे కళలలో हैं। ఆ కత్తి యుద్ధాలు మల్ల యుద్ధాలు గట్రా ఉన్నాయి కదా. ఆ, లోకజ్ఞానం లేని దాన్ని. ఇప్పుడు ఏ రాత్రికి రాత్రో ఓ 10 మంది దోపిడీదారులు ఇంటి మీద పడ్డారని అనుకో మావయ్య. ఏ ఏవం వేద యోపమాయతనం వేద అని మీరు వేదాలు చదువుతూ కూర్చుంటే కొంప కొల్లేరు చేయకుండా ఉంటారా? ఇంతకీ ఏమిటి మీరు అనేది? కాలానికి తగ్గట్టు అన్నిట్లో ప్రావీణ్యం తెచ్చుకుంటే మంచిదేమోనని నాకు అనిపిస్తుంది. లోకజ్ఞానం లేని దాన్ని. అమ్మంటే అమ్మే. మావయ్య మీరు కూడా నాన్నంటే నానే అనిపించుకోవాలి. అనిపించుకుంటాను. ఏదో తండ్రి తనయుని పొగడకుంటారు ఊరుకుంటున్నాను. నా బిడ్డ ఒక్క వేదంలోనే కాదు, ఏ విద్యలో అయినా రాణిస్తాడు. ఏ నాన్నంటే నాన్నే. सब लोग बातों में करके उनके डैड को ना गुस्सा पूरा खत्म कर दी। నాకు కొత్త పాఠాలు రావంటారా? నేను చెప్పిన పాత పాఠాలు వచ్చే వరకు ఈ ముష్కటికంలో పడి చావండి. ఆచార్యులకు అభివందనం. ఛీ, 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 ఛీ. పవిత్రమైన వేద పాఠశాలలోకి ఆడవాళ్ళని ఎందుకు తీసుకొచ్చావయ్యా? వీళ్ళకి వేద విద్యలు నేర్చుకోవాలని ఉందట, నేర్పించమని అడగటానికి వచ్చాను. శంభో శంభో శంభో. అన్నమయ్య, ముందు వాళ్ళని బయట పంపిస్తావా లేదా? విద్య నేర్చుకోవడానికి కావాల్సింది శ్రద్ధ, భక్తి, ఆసక్తి అని మీరే అన్నారు. ఆ 3 వీళ్ళకున్నాయి. దయచేసి వేదయోగం కల్పించండి. ఈ పాఠశాలకు ఎదురుగా మరో పోటీ పాఠశాల ప్రారంభం అవుతుంది. రండి. హరి ఓం. శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్వర్యమా. అల్లుడు, ఆడవారికి వేద విద్య నేర్పటం ఏమిటయ్యా? అపచారం కాదు. వట్టి అపచారం అంటారేమిటండి? ఉన్మత్త అపరాధం. అలాగా? అయితే ఒక ప్రశ్న అడుగుతాను. అనసూయ, అపాల, ఆత్రేయి, అరుంధతి వీళ్ళంతా ఎవరు? ఆడవాళ్ళ, మగవాళ్ళ? ఆ మాత్రం తెలియదనుకోకు, ఆడవాళ్లే. వాచక్రవి, సులభ, కాత్యాయని, గార్గి వీళ్ళు ఆడవాళ్లే. అయితే ఏమిటట? వాళ్ళందరూ వేదాంతాలు అంతు చూసిన వాళ్లే కదా? చూసిన వాళ్లే. అయితే ఏమిటట? వేదాలు చదవకుండానే అంతు చూసేశారంటారా? ఇది వితండవాదం. వితండవాదం. అమ్మా, అఖిల వేదాలకు అధిష్టాన దేవత ఎవరు? అయ్యో, లోకజ్ఞానం లేని దాన్ని నాకేం తెలుసు? ఆచార్యుల వారిని అడిగి చెప్తాను. ఆచార్య గారు, గాయత్రి మాతేగా? అవును, గాయత్రి మాతే. అయితే ఏమిటట? ఏమిటా అత్తయ్య? ఆడవాళ్లే ఆధిపత్యం వహించిన విద్యల్ని ఆడవాళ్లు ఎందుకు నేర్చుకోకూడదని అడుగుతున్నాను. ఇది వితండవాదం ఎలా అవుతుంది ఆచార్యవర్య? నీళ్లు నవ్వుతారే? సమాధానం చెప్పండి. ఇంకేం చెప్తాడు ఈ పాపం?
మీరు ఇంకా చూస్తూ ఊరుకుంటే మీ వాడి భవిష్యత్తుతో పాటు సంప్రదాయమే సర్వనాశనం అయిపోతుంది. అయితే నన్ను ఏం చేయమంటారు? వాడితో ఆ మరదళ్ళ ఊసు మర్చిపోయేలా చేసి ధర్మాన్ని రక్షించమని మీకు దండం పెడుతున్నా. ఆగక్కడ. అన్నమయ్య, పితృవాక్య పరిపాలనపై నీకు విశ్వాసం ఉందా లేదా? అంటే ఇకపై వాళ్ళిద్దరిని, అదే నీ మరదళ్ళను మర్చిపోతారని మాటిచ్చి ఈ ఇంట్లో ప్రవేశించు. రాడుగా వస్తున్నాడుగా. ఆహాహాహా. బావా, బావా, మరదలు, మీరు నన్ను మర్చిపోవాలి. ఏంటి అలా చూస్తున్నారు? నేను కూడా మిమ్మల్ని మర్చిపోతాను. ఉత్తిదే అది నీ వల్ల కాదు. పిరికితనం కాదు, పితృవాక్య పరిపాలన. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నీ నిర్ణయాలు ఎవరికి కావాలి? నువ్వు మమ్మల్ని మర్చిపోలేవు, మేము మర్చిపోలేము. నువ్వు స్నానం చేస్తున్నప్పుడు మేము వీపు తోమినట్టు జ్ఞాపకానికి వస్తాం. उन दोनों के एक्सप्रेशंस यार. పితృవాక్య పరిపాలన కుదరదు. పుట్టుకు జర జర డుబుకుమే. సురేష్ బొంబొట్లు, ఎరా పేర్నం బొట్లు. శుభ్రంగా ఒళ్ళు తవ్వుకో. అట్లాగే అన్నా. స్నానం చేయడానికి వచ్చావా కన్నా? इस पार्ट पे ना लाइक अन्नमया जो है वो बहुत रिबेल की तरह बिहेव करते हैं, जो हर एक अपना सिस्टम, जो स्टडी सिस्टम है या फिर जो भी है अपने रहन सहन का, जिस तरह पंडित जी रहते हैं ना, उनकी तरह ना रह के आउट ऑफ द वे जाके आउट ऑफ द बॉक्स बोलते हैं ना, तो हर चीज़ पे क्वेश्चन करना, हर चीज़ को उंगली दिखा के पूछना कि ये क्यों ऐसा बोल के, वो अच्छा लगा जिस तरह से। और इनके हर वक्त जो भी कंप्लेंट्स आते रहते हैं इनके डैड के पास, और वो डैड जाके पूछते हैं, फिर उनका जो भी गुस्सा है इनकी वजह से, जो भी इनके आसपास है ना, उनकी दो हीरोइन से उनकी बातें सुन के, उनकी मॉम डैड की, इनकी वाइफ की, सब लोगों की बातें सुन के फिर से जिस तरह कूल हो जाते हैं बेटे के लिए बेटे के प्यार में पड़ के, वो भी बहुत अच्छी तरह से दिखाया गया है। अच्छा लग रहा था। देखेंगे नेक्स्ट पार्ट कैसा होगा। फिर मिलते हैं अगले रक्ष में, तब तक के लिए बाय।